మార్కు సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు చదువుకుందాం. అందరూ బైబిల్ తెరచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. 24వ వచనం. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహా ప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతయు మొదలుకొని ఆకాశము అంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఈ ఉదయకాలం వేళ చదవబడినటువంటి ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ఎంతో గంభీరమైనది, ఒక విధంగా సంతోషకరమైనది. తర్వాత ప్రభువే చెప్పాడు, ఇది ఒలీవల కొండ ప్రసంగములో భాగంలో మనల్ని సిద్ధపాటు చేస్తున్నాడు. అప్పుడున్నటువంటి వారిని కూడా సిద్ధపాటు చేస్తున్నాడు. భయపడొద్దు, సిద్ధపడండి, అన్నీ మీకు తెలియచేస్తున్నానని చెప్తున్నటువంటి విషయం, అన్నీ మీకు తెలియచేస్తున్నాను అని చెప్పినటువంటి విషయం. ఈ యొక్క విషయాలు మనం గమనించినట్లయితే ప్రాముఖ్యంగా ఈ యొక్క ప్రవచనము యొక్క నెరవేర్పు ప్రభువులో జరిగిందని చెప్పవచ్చు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13-14 వచనాల్లో ఈ యొక్క విషయం మనం చూడవచ్చు. ఆ నెరవేర్పు యేసుక్రీస్తు ప్రభువులో జరిగింది. ఈ యొక్క భాష కూడా మరి పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం కానీ, ఏవేలు గ్రంథం కానీ, తర్వాత యెహెజ్కేలు గ్రంథం కానీ, గ్రంథాలలో మనం ఈ విషయాన్ని మనం చూడవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మనుష్య కుమారుని మహిమ కలిగినటువంటి రాక అని చెప్పుకోవచ్చు. మనుష్య కుమారుని మహిమ కలిగినటువంటి రాక. ఇంకొకటి కూడా ఏం చెప్పవచ్చు అంటే క్రైస్తవ నిరీక్షణ కలిగినటువంటి వారు ఆ ప్రభువును చూసేటువంటి గొప్ప భాగ్యము అని చెప్పచ్చు. గొప్ప భాగ్యము, నిరీక్షణ యొక్క ప్రత్యక్షత ఆ దినము కనపడుతుంది. ప్రాముఖ్యంగా ఇక్కడ చూసినప్పుడు ప్రకృతి యొక్క ఇక్కడ చూసినప్పుడు ఈ మహిమ కలిగినటువంటి రాకడలో ప్రకృతిలో కలిగినటువంటి మార్పులను మనం గమనించవచ్చు. ఏమేమున్నాయి? ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత, ఆ శ్రమలు తీరిన తర్వాత అంటే క్రీస్తు 70లో జరిగినటువంటి విషయాలు, అలాగనే మనం ఇంకోటి కూడా చేసుకోవచ్చు, భవిష్యత్తులో జరగబోయే రెండవ రాకడకు సంబంధించిన విషయాలు దీంట్లో జరుగుతున్నాయి. జరిగిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతినియుడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే సూర్యుడు చంద్రుడు తన వెలుగు ఇవ్వడు అంటే ప్రకృతిలో కలిగినటువంటి మార్పులు, దేవుని తీర్పు సమీపించింది అని తెలియచేసేటువంటి ఒక సూచన, విశ్వవ్యాప్తమైనటువంటి సూచనలు. తర్వాత ఇంకా మనం చూస్తే ఆయన తీర్పు, అలాగనే ఆయన అధికారం కలిగి వస్తున్నాడు అనేటువంటి విషయం. అంతకుముందు ఆయన దీనుడుగా ప్రేమ చూపించేవాడుగా కనిపించాడు. తర్వాత రాజుల రాజుగా రాజ్యాధికారం కలిగినటువంటి వాడుగా రెండవ మారు మరి తిరిగి రావటం, రాజ్యాన్ని సమకూర్చటం అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అప్పుడు 26వ వచనం చూస్తే, అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు అంటున్నాడు. చూచెదరు, అందరూ చూస్తారు. తర్వాత సమకూరుస్తారని ఉంది. ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో అందరూ ప్రభువును చూస్తారు. ఎలాగా? ప్రభావముతో మహిమతో మేఘారూఢుడై ఆకాశమునందు
ఉన్నటువంటి మన యేసుక్రీస్తు ప్రభు మన క్రైస్తవ నిరీక్షణకు ప్రతిబింబము ఆనాడు చూడవచ్చు. ప్రతి మనిషి మరి పాపమునకు బానిసై పాపములో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రభువు మొదటి రాకడలో మనుష్య కుమారుడుగా వచ్చి ప్రతి ఒక్కరి కోసం సర్వమానవాళి కోసం ఆయన రక్తాన్ని చిందించి ఆయన క్రొత్త నిబంధన ద్వారా అందరినీ రక్షించడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి దానిలో ఎవరైతే ప్రవేశించారో, ఆయనని దేవుని కుమారుడుగా ఆయన్ని మరి స్వీకరించాడు, ఆయన ప్రభువుగా ఎవరైతే ఎన్నుకున్నారో వారందరికీ గొప్ప విందు అని చెప్పవచ్చు. ఆ క్రీస్తు యొక్క రాకడ మనకెంతో సంతోషం. ఇక్కడ చెప్పబడినట్టుగా మేఘారుడే వచ్చుడు చూచెదరు, అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశము అంతము వరకు నలుదిక్కుల నుండి, అంటే భూమి మీద మొత్తము ఆకాశం మొత్తం, అంటే తన సృష్టి మొత్తములో ఉన్నటువంటి తన బిడలైనటువంటి వారిని, తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. 26వ వచనములో ప్రభువుని చూస్తాము, మేఘారుడే, ఆయన మహిమ కలిగినటువంటి శక్తిని. 27వ వచనములో ఆయన మనల్ని గుర్తించి మనల్ని పిలవటం, మనల్ని సమకూర్చుకోవటం తన దూతల ద్వారా చూస్తాం. ఇటు క్రైస్తవ్యంలో ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, ఉదయకాలం వేళ ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి చాలామంది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది క్రైస్తవులని పిలువబడేటువంటి వారు ఈ విధమైనటువంటి నిరీక్షణ లేదు, ఈ విధమైనటువంటి ఆలోచన లేదు. కేవలము ఈ లోకములో ఉన్నటువంటి వారి అవసరతల నిమిత్తమే ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వారు ఒకరు ఇద్దరు కాదు, దాదాపుగా అందరూ అదే విధంగా వెళ్తున్నారు. క్రైస్తవ విశ్వాసికి యొక్క గమ్యస్థానము, లక్ష్యం ఏంటంటే ఇదే, మహిమ కలిగినటువంటి ప్రభువును ఆకాశ మేఘారుడే మనిషి కుమారుడు దిగి రావటం చూడటము, రెండవది తనతో పాటుగా మనము కూడా వెళ్ళటం, ఆయనతో సమకూర్చబడటం, ఆయన దగ్గరికి రావటం, ఆయన సన్నిధానములో ఉండటం. ఇంతే, ఇంత మించి చేయలేదు. కాదు, భూమి మీద నాకు కావలసినవి చాలా ఉన్నాయి, ఆస్తిపాస్తులు, వీటి కోసం నేను శ్రమ పడుతున్నాను, దీంట్లో నాకు దేవుడు సాయం చేస్తున్నాడు అని నువ్వు అనుకుంటే అది భ్రమే. ఎవరికైతే ఈ నిరీక్షణ లేదు, ఎవరికైతే ఈ సిద్ధపాటు లేదు, వారు దేవుని యొక్క మార్గము నుంచి కొంత విశ్రాంతి తీసుకున్నట్టుగా అనుకోవచ్చు, మార్గము కొంత తప్పినట్టు అనుకోవచ్చు, వాళ్ళు వెనకబడినట్టు కూడా అనుకోవచ్చు. మనం చాలా విషయాలు గమనించినప్పుడు మనం ఏం చేస్తామంటే, దైనందిత జీవితంలో కొన్ని విషయాలు మనకి జరగబోతున్నాయి, కొన్ని రోజుల్లో కొంత మంచి విషయం జరుగుతుంది, ఏదైనా ఒక లాభం జరుగుతుంటే దాని గురించినటువంటి ఆలోచనలు అది వచ్చేంత వరకు వేచి చూస్తుంటారు. సపోజ్ ఒక విధంగా చూడాలంటే, ఒక వ్యక్తి తన ఇల్లు కట్టాలని అనుకున్నప్పుడు, ఆ ఇల్లు కడుతున్నప్పుడు తన యొక్క ఆశతో, కోరికతో దానికి కావలసినటువంటి అన్ని సమకూరుస్తూ ఉంటాడు, ఆశపడుతుంటాడు, ఎప్పుడెప్పుడు నేను ఇంట్లోకి వెళ్తానా, ఈ యొక్క కట్టడంలో ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు నేను ప్రవేశించి దీంట్లోనికి నేను వెళ్తాను అనేటువంటి కోరికతో ఆ యొక్క ఇంటిని నిర్మిస్తూ ఉంటాడు. అంటే తన పని, తన యొక్క లక్ష్యము ఆ యొక్క ఇంటి మీద పెట్టి ఎప్పుడు దాన్ని చూసుకుంటూ ఆ కట్టుబడిని చేస్తూ ఉంటాడు. అలాగనే క్రైస్తవుడు కూడా తను చేసేటువంటి పని, తన భారము ఏదైనప్పటికీ తన యొక్క మార్గము ఆ వైపుకు ఉండాలి. నేను ప్రభువును చూస్తాను, నేను ఉండేది ఇక్కడ కాదు, నేను ఇక్కడ నిలిచి ఉండవలసినటువంటిది కాదు, నా గమ్యస్థానం వేరు, నా నివాసం వేరు, నేను ఉండే స్థలం వేరు, నా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన సన్నిధానంలో, ఆయన దగ్గర నేను ఉంటాను, ఆయనతో ఉంటాను నేను అని
తను ఆ విధమైనటువంటి కోరికతో, ఆ విధమైనటువంటి లక్ష్యముతో, ఆ విధమైనటువంటి ఆశతో ప్రయాణం చేస్తూ తనతో పాటుగా తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళవలసిన వారై ఉన్నారు. ఎవరు వీరు? క్రైస్తవ విశ్వాసులు, ప్రభువుని వెంబడించే విశ్వాసులు. అంటే మీరు, మనము, నేను, మనందరము ఆ విధమైనటువంటి లక్ష్యముతో మనం భూమి మీద ఉండాలి తప్ప, మనకు ముందుగా ఉన్నటువంటి అబ్రహాము, అలాగనే అనేక మంది దైవజనులు వారి యొక్క లక్ష్యము ఆ విధంగా చేసుకొని ప్రయాణం చేశారు. అబ్రహాం అయితే పునాదులు గల పట్టణం వైపుకి చూస్తూ ఉన్నాడు. అంత ఆస్తిపరుడైనప్పటికీ ఆయన యొక్క లక్ష్యం ఒకటే, ఆ వైపుకేనే ఉంది. నేను ఇక్కడ శాశ్వతం కాదు, ఇది అశాశ్వతమైనటువంటి లోకము, అశాశ్వతం ఇది. నేను ప్రభువుతో ఉండవలసినటువంటి వాడిని. అలాగనే ముఖాముఖిగా ప్రభువును చూడటానికి తన సంతోషముతో ఎదురు చూస్తున్నటువంటి వాడిగా మనం గమనించవచ్చు. ఉదయకాలం వేళ నీ నిరీక్షణకు ప్రతిబింబమైనటువంటి ఆ ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తున్నావా? ఆదిమ సంఘము కూడా ఆ విధంగానే ఎదురు చూసింది. ఆ విధంగానే వారి యొక్క ఆలోచన, వారి యొక్క క్రియలు, వారి యొక్క ఆశ ప్రభు రాజ్యం మీద, ప్రభుతో సహవాసం మీద ఉంది. ప్రభుతో ఉండాలని కోరుకున్నారు. అందుకని వారు అప్పుడు వారి దగ్గర ఉన్నవన్నీ కూడా స్థిరాస్తులు మొత్తం అమ్మేసుకొని వారందరూ పంచుకొని ఏకంగా వారు ఎవరికి వెళ్ళి చూస్తున్నారంటే దేవుని వైపు చూడటం మనం గమనించవచ్చు. అపోస్తల కార్యములు ఇవన్నీ చూడవచ్చు. వారి యొక్క లక్ష్యం ఒకటే, వారి యొక్క ఆశ ఒక్కటే, ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడు. ఇంకో విషయం చెప్పాలంటే, ప్రభువు చెబుతున్నటువంటి మాటలు మనల్ని భయపెట్టడానికి కాదు, అప్పుడులో ఉన్నటువంటి ఇశ్రాయేలులని లేదా ఆయన బిడ్డలను భయపెట్టాలని కాదు, సిద్ధపాటు చేస్తున్నాడు. ఇంకోటి ఏం చెప్తున్నా అంటే జాగ్రత్త అంటున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ముందుగా హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అయితే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఉదయకాలం వేళ ఏంటంటే, నీవు, నేను, మనము మన యొక్క ఆలోచన, మన యొక్క ఆశలు అసలు ఈ యొక్క విషయం మీద ఉన్నాయా? అసలు ఈ విషయం గ్రహింపు కలిగి ఉన్నామా? ఈ విషయాన్ని మనం గ్రహిస్తున్నామా? క్రైస్తవుడుగా మనల్ని ఎవరైనా అన్యులు వచ్చి మీ యొక్క లక్ష్యం ఏంటంటే, అయ్యా ఇది అశాశ్వతము, ఇక్కడ మనం జీవిస్తున్నటువంటిది, మనము పొందుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి మన అవసరాన్ని బట్టి వాడుకోవాలి తప్పక ఇది శాశ్వతమని కాదు. కానీ మా యొక్క శాశ్వతమైనటువంటి పరిష్కారము లేకపోతే శాశ్వతమైనటువంటి నివాసము ప్రభువుతో ఉన్నది. ఆయన మా కోసం వస్తున్నాడు, మమ్మల్ని తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడు అని ఆయన కోసం ఎదురు చూసే వారంగా మనం ఉండాలి. 27వ వచనంలో అదే కదా. ఎందుకని ఏమంటున్నాడు? అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశం అంతవరకు నలుదిక్కుల నుండి ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును, ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును. అందరినీ పిలుస్తాడు. దూతలు వచ్చి అందరిని సమకూరుస్తున్నప్పుడు తదుపరి ఆయన తీర్పు, ఎవరైతే ఆయన వాక్యానికి విరోధంగా ఆయనను విశ్వసించినటువంటి వారికి తీర్పు వెడలిపోతున్నప్పుడు మనకు సంతోషం, వారికి కష్టము ఆరంభము, అది నిత్య కష్టము, నిత్య నరకాగ్ని దండన, మనకి నిత్య నివాసములో సుఖ సంతోషము, మహిమతో కూడినటువంటి ప్రభువుతో సహవాసము. ఆ మహిమా స్వరూపియగు ప్రభువుని మనం చూడటము, ఆయన మనల్ని గుర్తించి రండి అని పిలవటము, అది నిత్య శాశ్వతమైనటువంటి సహవాసము, ఎన్నటెన్నటికి ఆయనతో ఉండవలసినటువంటి భాగ్యము. నిజంగా విశ్వాసి ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నావా? ఈ లోకంలో ఆశలు జరిగి జరగక చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న అవసరతల కోసం
ఎదురు చూస్తూ అవి జరగాలి ఇవి జరగాలి అని నీవు ఊహించుకున్నటువంటిది జరగకపోతే బాధపడటం, దానికోసం శ్రమ పడటం, ఆ లక్ష్యం కోసం పరుగెడటం, ఆ పరుగుడిటే లక్ష్యంలో అనేకమైనటువంటి తప్పిదాలు చేయటం, దేవునికి విరోధమైనటువంటి కార్యాలలో వెళ్ళటం, మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలలో నిమగ్నం అవటం. క్రైస్తవ విశ్వాసం ఇది కాదు. క్రైస్తవ విశ్వాసం ఏమిటి అంటే, క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే ప్రభువుతో సహవాసము, ప్రభువుతో ఉండటం, ప్రభువే లక్ష్యము. అయితే ఉదయకాలం వేళ మనము ఆ విధమైనటువంటి సహవాసాన్ని కోరుకుంటున్నామా? ఆ విధమైనటువంటి మార్గంలోనికి వెళ్తున్నామా లేదా? నీ సహవాసం ఎవరితో ఉన్నది? నా సహవాసం ఎవరితో ఉన్నది? ఈ లోకములో ఉన్నటువంటి అవసరతలు, వాటి లక్ష్యాలు, వాటి మార్గాలు, దానికోసం మన యొక్క ఆలోచనలు, క్రియలు, మాటలు వెచ్చిస్తూ దాని మీదే నిరంతరంగా ఆధారపడి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? శాశ్వతము కాని ప్రతి దానికోసం వెంబడబడుతున్నామా? జ్ఞాపకము చేసుకోవాలి. దీనితో దేవుడి చరిత్రకు అధిపతి అని గుర్తించుకోవాలి. అలాగనే యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడికి మనల్ని దర్శిస్తున్నాడని గ్రహించాలి. దేవుడు తన ప్రజలను మరిచిపోవటం లేదు. తను ఏదైతే చెప్పాడో, ఏదైతే చేశాడో, ఏదైతే తన కుమారుని ద్వారా మనల్ని సమీపించాడో, మనల్ని రక్షించాడో, ఆ రక్షించినటువంటి బిడ్డలను తీసుకొని పోవటానికి ఆయన మనల్ని ఏరుకోవటానికి, మనల్ని దర్శించి ఆయన మనల్ని ఆలింగనము చేసుకోవటానికి సమీపిస్తున్నాడని, మా కోసం వస్తున్నటువంటి ఆ మహిమ కలిగినటువంటి రాజు, మనుష్య కుమారుడు, మాలోనికి వచ్చిన మహారాజు, ఆ వైపుకు మనం ప్రయాణం చేయవలసిన వారమే ఉన్నాం. మనం పరిశుద్ధతో, నిరీక్షణతో మనము ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ఉదయకాలం వేళ నా లక్ష్యము ఏమిటి? మనల్ని మనం పరీక్షించుకున్నాం. మన ప్రయాణం ఎటువైపు ఉన్నది? నేను ఎవరి గురించి ఆలోచిస్తున్నాను? నా లక్ష్యం ఏంటి? నా యొక్క విశ్వాసం ఏంటి? నా యొక్క నిరీక్షణ ఏంటి? నేను దేనికోసం చూస్తున్నాను? నేను ఉండవలసినటువంటి స్థానం ఎక్కడ? ఈ లోకములో ఇది ఎంతవరకు పనిచేస్తుంది? ఈ లోకము ఎంతవరకు నాకు ఉపయోగము? మనము జాగ్రత్తగా గ్రహించుకోనవలసిన వారమై ఉన్నాం, సరిచేసుకోనవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ ఈ విషయాన్ని మర్చిపోతే, ఈ విషయం తెలియకపోతే, మరొకసారి ఈ సమయంలో దేవుడు నీకు, నాకు, మనందరికీ గుర్తు చేస్తుండగా ఆ సంతోషములో మనం ఒకసారి అనుభవించి ఊహించుకొని చెప్తున్నాడు. ఇక్కడ ఊహ అంటే సత్యం చెప్తున్నాడు ప్రభు. భయపడొద్దు, నేను వస్తాను, నేను మిమ్మల్ని సమకూరుస్తాను, మీరు ఎల్లప్పుడూ నాతో ఉంటారు అని చెప్తున్నటువంటి ఆ గొప్ప సందేశము, ఆ గొప్ప సహవాసము నేటి క్రైస్తవంలో చాలామంది వారి వయసు దాటిపోయిన తర్వాత, ఇక భూమి మీద ఏమీ చేసే పనేం లేనప్పుడు, వారి యొక్క శరీరము తర్వాత అంటే ఆ యొక్క బలము, ఆ యొక్క శక్తి తగ్గిపోయినప్పుడు అప్పుడు ఆలోచిస్తారు, అన్నీ అయిపోయినాయి, ఇంక నేను ఉండవలసింది ఆయనతోనే అని ఆ వైపుకు బైబిల్ చదువుకోవటం, ఆ వైపుకు ఉండటం, అలా వెళ్ళటం కాదు. నీవు ప్రభువులో పుట్టిన రోజే, ప్రభువు నీకు నూతన జన్మనిచ్చిన రోజు నుంచే నీ పిలుపు వరకు, ప్రభు రాకడ వరకు
ఈ విధమైనటువంటి ఆలోచన, ఈ విధమైనటువంటి కోరిక, ఈ విధమైనటువంటి ఆశ, నిరీక్షణతో, నమ్మకముతో, విశ్వాసముతో, పరిశుద్ధతతో ఆయన వైపుకు చూస్తూ ఆయన కోసం ఎదురు చూసే వారంగా ఉండాలి. ఎవరైతే ఎదురు చూస్తున్నారు, ఎవరైతే ఆయన కోసము సంతోషిస్తున్నారు, వారందరికీ ఈ యొక్క వాక్య భాగం ఎంతో సంతోషాన్ని ఇచ్చేది, హృదయ ఆనందంతో కూడినటువంటిది. ప్రియులారా, ఉదయకాలం వేళ ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనల్ని మనం సరిచేసుకుందాం. ఒకవేళ ఇంకా అటువంటి పరిస్థితులు మనం లేకపోతే, ఈ లోకము అశాశ్వతము. ఈ లోకములో నీవు జీవించటానికి అవసరత కావాలి, కానీ ఆ అవసరత కోసమే నీ జీవితాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రభువును మరచి, ప్రభువుతో నేను ఉంటున్నాననేది మరచి, ప్రభు సహవాసానికి పక్కకు వెళ్ళిపోతే నీవు వెళ్తున్నటువంటి మార్గము సరైనది కాదు అని మనం గ్రహించుకొని మనల్ని మనం సరిచేసుకొని తిరిగి ఆయన యొక్క మార్గములో ఆ గొప్ప నిరీక్షణ కలిగి ఆయన కోసం ఎదురు చూడవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరం కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ మీ పాద సన్నిధానములో మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని స్తుతిస్తున్నాం తండ్రి. సమయంలో నా తండ్రి, మీరు ఇచ్చిన రక్షణకే స్తోత్రం. మమ్మల్ని నాయన ఎంతగానో మీరు రక్షించి మమ్మల్ని బలపరిచి నడిపించి మీరు రెక్కల చాటును భద్రపరుస్తున్నారు. స్తోత్రము నాయన. ఈ దినమంతటిలో నాయన మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉండినట్లుగా సాయం చేయండి అయా. మా లక్ష్యము, మా గురి, గమ్యము, మా సంతోషం, మా సమాధానం అయా మీ సహవాసములు మేము ఉండగలుగుటకు సాయం చేయండి. మా నిరీక్షణ ఒకవేళ మేము మర్చిపోయి ఉంటే సరిచేసుకుని నాయన మీ ముందుకు రాగలుగుటకు సాయం చేయండి. ఎల్లప్పుడూ నాయన మీ కుమారుని యొక్క సహవాసములో మీ రాజ్య నివాసులుగా మేము ఉంటున్నామనేటువంటి సత్యాన్ని మేము ఎరిగి ఆయన రాకడ కోసం ఎదురు చూసే వారముగా, మా ప్రభువును మేము చూసే వారంగా ఉండే గొప్ప సంతోషాన్ని మేము, ఆ ఆశతో మేము ఉండే వారంగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా బంధువులను, రక్త సంబంధికులు, అన్నదమ్ముల కుటుంబాలను, అక్కచెల్లి కుటుంబాలు దీవించండి, బలపరచండి. తిరిగి సాయంత్రం వేళ మీ పాద సన్నిధానానికి కుటుంబంగా చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియ కుమారుడు, మా అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.